జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వకుండా బీజేపీ కుట్రలు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీజేపీ తీరును ఖండిస్తున్నట్లుగా తెలిపారు. దేశానికి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటు భట్టి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బైపోల్ సమయంలోనే మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ ఇలా చేస్తుందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కీర్తి ప్రతిష్టలు దేశానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజరుద్దీన్ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కూడా. జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తూ ఉంది. అందుకే అనేక రకాలుగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో, ఎవరి లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.